కొన్ని కథలకి మొదలున్నంత అందంగా ముగింపుండదు. అలా మనందరి లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ఏదో క్షణంలో మొదలైన ఆ కథ పేరే ఫస్ట్ క్రష్. అది వర్షాకాలం. మా ఊరికి దగ్గరలో ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకు ఒక 60 మంది పిల్లలు చదువుతున్న ఓ చిన్న స్కూల్ ఉండేది. నేను అందులో 7th క్లాస్ చదువుతున్న రోజులు. సినిమాల ప్రభావమో ఏమో గానీ మా స్కూల్ మొత్తానికి 7th క్లాస్లో ఉన్న మేము 9 మంది మాత్రమే సీనియర్స్ అన్న ఏదో తెలియని ఒక గొప్ప ఫీలింగ్ ఉండేది. స్కూల్లో నా హడావిడి మామూలుగా ఉండేది కాదు. ఎలాంటి యాక్టివిటీస్ జరిగినా ఫస్ట్ నేనే ఉండేవాడిని. అన్నీ మేమే కండక్ట్ చేసేవాళ్ళం. ఎప్పుడు నాకు మా ప్రిన్సిపల్కి అస్సలు పడేది కాదు. ఈ భూమి మీద ఏదైనా పనికిరాని వస్తువు ఉందంటే అది నేనే అని ఆయన గట్టి ఫీలింగ్. ఆ రోజు గట్టిగా వర్షం పడుతోంది. నేను స్కూల్కి వెళ్ళనని ఇంట్లో గోల పెడుతున్నా. మా అమ్మ 2 మొట్టికాయలు మొట్టి స్కూల్కి పంపించింది. స్కూల్ మొత్తానికి ఒక 25 మంది పిల్లలు మాత్రమే వచ్చారు. స్కూల్లో చిన్న వర్షం పడిందంటే చాలు క్లాస్ రూమ్స్ అన్ని నీళ్లతో నిండిపోయేవి. ఆ రోజు టీచర్స్లో కూడా కేవలం 2 మాత్రమే రావడంతో ప్రిన్సిపల్ మా క్లాస్ టీచర్ దగ్గరికి వచ్చి, లక్ష్మి గారు, అన్ని క్లాసెస్లో ఉన్న పిల్లల్ని హాల్లో కూర్చోబెట్టండి అని అన్నారు. ఎవరూ రాలేదు కదా, ఫుల్గా ఎంజాయ్ చేద్దామని అనుకున్న నాకు ఫుల్ డిసప్పాయింట్మెంట్ తోటి మేమందరం హాల్లో కూర్చున్నాం. కరెంటు పోయింది. బయట మబ్బులు ముసిరాయి. ఇంతలో గల్లు గల్లుమని గజ్జల చప్పుడు చేస్తూ మా స్కూల్ వైపు పరుగులు పెడుతూ వస్తున్న ఒక అమ్మాయి. చూసే కొద్దీ చూడాలనిపించేంత తన అందం నన్ను తన వైపు నుంచి చూపు తిప్పుకొనివ్వకుండా చేసింది. ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేసి నా లైఫ్లోకి పంపించు దేవుడా అని నోటికి తిరిగే ప్రతి దేవుడి పేరు చదివి వాళ్ళకి దండం పెట్టాను. ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటే చుట్టూ ముసిరిన చీకటిని చీలుస్తూ వచ్చే వెన్నెలలా తన మీద పడిన ప్రతి వర్షపు చినుకు ఓ ముత్యంలా మెరుస్తూ ఉందా అన్నట్టు అనిపించింది. హోరుమని వీస్తున్న గాలి కూడా ఇళయరాజా మ్యూజిక్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే చేసింది. ఆ నిమిషమే ఏదో తెలియని ఓ మ్యాజికల్ ఫీలింగ్ తన మీద పుట్టేసింది. హాల్ గుమ్మం ముందుకి తను అలా రాగానే సూర్యుడు వైపు పొద్దుతిరుగుడు పువ్వుల్లాగా ఆ హాల్లో ఉన్న జనాలందరి తలలు ఆ గుమ్మం వైపుకే తిరిగిపోయాయి. ఆ అమ్మాయి అలా హాల్లోకి ఎంటర్ అవ్వగానే మా ఫ్రెండ్స్ నా వైపు చూసి మామా అని అంటూ లైఫ్లో ఫస్ట్ టైం సిగ్గుని పరిచయం చేశారు. హాల్ అంతా ఒక్కసారి సైలెంట్ అయిపోయింది. ఆ అమ్మాయి చుట్టూ చూసి నా పక్కనే ఉన్న బెంచ్ ఖాళీ ఉండడంతో అక్కడికే వచ్చి కూర్చుంది. తనతో ఎలాగైనా మాట్లాడాలని ట్రై చేశా, కానీ మాటలు మాత్రం పెదాలు దాటలేదు. ఆ టైంలో నాకు నా హార్ట్ బీట్ తప్ప ఇంకేం వినిపించట్లేదు. సినిమాల్లో చెప్పినట్టు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనా అని అనిపించింది. నా కోసమే ఈ అమ్మాయిని దేవుడు పుట్టించాడా అన్నట్టుంది. ధైర్యం తెచ్చుకుని ఆ అమ్మాయి వైపు చూసి చిన్నగా నవ్వాను. ఆ అమ్మాయి కూడా నవ్వింది. నా పేరు రాజ్, మరి మీ పేరు అని నా చెయ్యిని తన ముందు పెట్టాను. ఇంతలో వేగంగా ఒక డస్టర్ వచ్చి నా మొహానికి తగిలింది. కళ్ళు బైర్లు గమ్మాయి. రే, బెంచ్ ఎక్కి నుంచారా అని మా ప్రిన్సిపల్ కోపంతో అన్నారు. కూర్చోడానికి ఇంకేం ప్లేస్ దొరకలేదా, పోయి వాడి పక్కనే కూర్చున్నావు అని ఆ అమ్మాయి మీద తెగ కసిరేశాడు. ఇంతలో మొత్తం హాల్లో ఉన్న జనాలంతా నన్ను చూసి గట్టిగా నవ్వారు. పరువు పోయినట్లయిపోయింది. నేను కోపంతో నా పక్కనే కూర్చోవద్దంటాడా, ఆ అమ్మాయిని ఎలాగైనా పడేసి మా పెళ్లికి వీడిని పిలుస్తాను చూడు అని మా ఫ్రెండ్తో చెప్పాను. అంత లేదు మావా, ఎందుకంటే అది మన ఆగర్భ శత్రువు భూపతిరావు కూతురు, నిన్ననే హాస్టల్ నుంచి వచ్చింది అని ఓ పెద్ద బాంబు పేల్చాడు. దాంతో నా హార్ట్ 1000 ముక్కలైపోయింది. ఓ గాడ్, ఎందుకయ్యా నా మీద ఇంత పగబట్టావని ఆ దేవుడి మీద అలగడం తప్ప ఇంకేం చేయగలం. ఇంతకీ ఆ భూపతిరావు ఎవరో తెలుసా? మా ప్రిన్సిపల్. ఆయన కూతురే నా ఫస్ట్ క్రష్.